ఈయన ఆర్కే అనాలిసిస్ ఒకటి కనబడతా ఉన్నది ఇక్కడ. బీఆర్ఎస్ ఉంటేనే బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోకూడదని బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయానికి వచ్చిందట. చెప్పినట్టు ఈయనకు మోదీ ఫోన్ చేసి మేము పెట్టుకుంటలేమయ్యా అని ఈయనకు చెప్పిర్రా, మరి ఎట్లా ఈయన అనాలిసిస్ చేస్తున్నాడో తెలియదు. లోక్సభ ఎన్నికల్లో వాతావరణం తమకు అనుకూలంగా ఉందని బీజేపీ నాయకులు నమ్ముతున్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ను దెబ్బతీయగలిగితే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదగవచ్చునన్నది వారి ఆలోచన. ఇది మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం, నెల రోజుల నుంచి. సేమ్ ఇదే లైన్ మనం చెప్తా ఉన్నాం. బీజేపీ పెద్దలు భావిస్తున్నట్టు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నిజంగా దెబ్బతింటే దాని ప్రభావం ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ పైన కూడా పడుతుంది. బీఆర్ఎస్ దెబ్బతింటే బీజేపీని ఎదుర్కోవడం రేవంత్ ప్రభుత్వానికి అంత ఈజీ కాదు. బీజేపీతో పాటు బీఆర్ఎస్ కూడా ఎంతో కొంత బలంగా నిలబడడం కాంగ్రెస్కు అవసరం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ బీజేపీలు పోటాపోటీగా ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం తమకు ఢోకా లేదన్న భరోసాతో ఉన్నది. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో బీజేపీ బలహీనపడడంతో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ తన ఉనికిని కోల్పోకుండా మనగలిగితే కాంగ్రెస్ ప్రభుత్వానికి పరోక్షంగా కవచంలా ఉపయోగపడుతుంది. అంటే ఈయన ఏమంటున్నాడంటే బీఆర్ఎస్ బతకాలి, బీఆర్ఎస్ ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఎందుకంటే వీళ్ళు దోస్తులుగా ఇద్దరు. తాజా సర్వేల ప్రకారం లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రథమ, బీజేపీ ద్వితీయ, బీఆర్ఎస్ తృతీయ స్థానాల్లో ఉండబోతున్నాయి. ఇదే నిజమైతే ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పక్కచూపులు చూడకుండా కట్టడి చేయడం కేసీఆర్కు శక్తికి మించిన పనే. ఏ కారణం వల్లనైనా ఎన్నికల తర్వాత బీఆర్ఎస్కు చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరితే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిక్కులు తప్పవు. మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుదురుగా ఉండనిస్తారని భావించలేం. చండీగఢ్ మేయర్ ఎన్నిక సందర్భంగా ఏం జరిగిందో చూశాం. విలువలతో కూడిన రాజకీయాలకు ఇవి రోజులు కావు. ప్రధాని మోదీ కూడా నైతికత కంటే గెలుపునకే ప్రాధాన్యత ఇస్తారని అనేక సందర్భాల్లో రుజువైంది. అంటే ఇప్పుడు ఏమంటున్నావు? రేవంత్ రెడ్డి కేసీఆర్ని మచ్చిక చేసుకో, కేసీఆర్తో కలిసి ఉండు అని చెప్తున్నావా? ఎట్లా? రేవంత్ ప్రభుత్వాన్ని పూర్తికాలం అధికారంలో కొనసాగనిస్తారా అన్న సందేహం పలువురిలో ఏర్పడింది. సీఎం రేవంత్కు కూడా ఏమి జరగబోతున్నదో తెలుసు. బీజేపీ నుంచి ఎదురుకాబోతున్న ప్రమాదం నుంచి బయటపడేందుకు రేవంత్ ఏ చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. బీజేపీ నుంచి ఇటు అధికార పక్షం అటు ప్రధాన ప్రతిపక్షం ముప్పును ఎదుర్కోవాల్సి రావడం మోదీ మహిమే అని చెప్పుకోవాల్సి ఉంటుంది. సో ఇట్లా ఆయన చెప్తున్నది ఏంటంటే కాంగ్రెస్కి ఒక రక్షణ కవచంగా బీఆర్ఎస్ ఉండాలంటే బీఆర్ఎస్ ఉనికి కోల్పోకుండా అట్లనే ఉండాలి. అప్పుడైతేనే బీజేపీ ఎంటర్ కావడానికి అవకాశాలు ఉండవు. ఒకవేళ బీజేపీ కనుక బీఆర్ఎస్ ప్లేస్ని ఆక్రమిస్తే ప్రధాన ప్రతిపక్షంగా తయారైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పెద్ద దెబ్బ అవుతుంది అని ఆయన చెప్తా ఉన్నారు. సో ఏది ఏమైనా అల్టిమేట్గా మనం ఎన్ని రాజకీయ విశ్లేషణలు ఏం చేసినా కూడా ప్రజల వైపుగా ప్రభుత్వాలు పార్టీలు ఉన్నప్పుడు ఆ పార్టీలను ఆ ప్రభుత్వాలను ఖచ్చితంగా ప్రజలు రిసీవ్ చేసుకుంటారు. మీరు ప్రజల కోసం పనిచేయండి, మంచి నిర్ణయాలు తీసుకోండి. ఆ ప్రభుత్వం కూలిపోతే కూలగొట్టినోడిని కూలగొడతారు జనం. అంత ఈజీ కాదు కదా. దట్టు ఇదేం నార్త్లో అక్కడ ఇక్కడ జరిగిన వ్యవహారం ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ జరిగే అవకాశాలు ఉన్నాయా అంటే కంపేర్ చేస్తే కొంచెం తక్కువనే. బట్ ఏదైనా జరగడానికి అవకాశం ఉండొచ్చు, కానీ అంత ఈజీ అయితే కాదు. ఉత్తగానే కూలిపోతుంది, కూలగొట్టేస్తాం. బీఆర్ఎస్ ఉంటేనే రేవంత్ రెడ్డికి ఇబ్బంది లేదు అన్న యాంగిల్లో వీళ్ళు రాసుకుంటూ వచ్చారు.